స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ర అబ్రహాం ఇస్సాక్ యాకోబుల దేవా మా దేవా యేసు ప్రభువా, మరి ఇది వరకు మాట్లాడిన దేవా, నీ స్వరముతోని మాట్లాడిన దేవా, ఆదాము మొదలుకొని సుప్రవ్వ ఈరోజు వరకు మాతో మాట్లాడుతున్న దేవా, మమ్మల్ని ప్రేమించి మాతో ఉన్న దేవా, మీకు వందనాలు సుప్రవ్వ. ఈరోజు వినాలని ఆశతో వచ్చినాం నాయన, నిన్ను చూడాలని ఆశతో వచ్చినాం సుప్రవ్వ, నిన్ను అంగీకరించాలని ఆశతో వచ్చినాం, నీకు లోబడాలని ఆశతో వచ్చినాం నాయన యేసుప్రవ్వ. మరి మేము కొట్టివేయబడి యేసుప్రవ్వ, మరి మాలో మీరు జన్మించునుగాక, మీ రూపంగా తిరిగి పోవాలి యేసుప్రవ్వ. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపుమని, యేసు నామంలో నీ వాక్కుతో మమ్మల్ని నింపుమని, యేసులాగా మమ్మల్ని మార్చివేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము రొంచలేదు. హల్లెలూయా. సర్వఘనత మహిమ మన యేసయ్యకే కలుగునుగాక. హల్లెలూయా. అందరము రోమియోలకు రాష్ట్ర పత్రిక, రోమియోలకు రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం, 8वां अध्याय 16वां वचन, Romans 8 chapter 16th verse. रोमियो की पुस्तक 8वां अध्याय 16वां वचन. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. మనము దేవుని పిల్లలమని, हम खुदा की संतान है कहकर పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. पवित्र आत्मा जो है वो गवाही दे रहा है. మరి ఇక్కడ ఎంతమంది यहाँ पर जितने लोग నాలో పరిశుద్ధాత్మ ఉన్నది అని నమ్ముతున్నాం? मुझ में पवित्र आत्मा है कहकर जो मानते हैं. నీలో పరిశుద్ధాత్మ ఉన్నదని నమ్ముతున్నావా? तुम में क्या पवित्र आत्मा है कहकर तुम ये मानते हो? నీలో దేవుని ఆత్మ వసిస్తున్నదని నమ్ముతున్నావా? हमारे अंदर खुदा का आत्मा वास करता है ये तुम मानते हो? మరి దేవుని వాక్కులు అడగాలంటే खुदा के वचन में मांगना हो तो మీరు ఆత్మ గలవారులారా లేకపోతే ఆత్మ లేని వారులారా? तुम में आत्मा है या तुम में आत्मा नहीं है? ఆత్మ గలదా ఆత్మ లేదా? तुम में आत्मा है या नहीं है? ఆత్మతో ఉన్నరా ఆత్మ లేకుండా ఉన్నరా? तुम आत्मा से भरे हो या नहीं हो? మీరు పరిశుద్ధాత్మ పూరిలై ఉన్నరా లేతే పరిశుద్ధాత్మ లేని వారుగా ఉన్నరా? तुम पवित्र आत्मा से पूर्ण हो या तुम में पवित्र आत्मा नहीं है? హల్లెలూయా. 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 నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడని రుజువేంటి? तुम में पवित्र आत्मा है इसका सबूत क्या है? నీలో పరిశుద్ధాత్మ ఉందని ఎలా చెప్తున్నావు నువ్వు? तुम्हारे अंदर पवित्र आत्मा ये तुम कैसे कह सकते हो? ఎలా చెప్పగలుగుతున్నావు? कैसे कह सकते हो? అన్య భాషలు మాట్లాడుతున్నాని పరిశుద్ధాత్మ ఉందని అంటున్నావా? जय अन्य भाषाओं में तुम बात करते हो इसका मतलब ये कि पवित्र आत्मा है మరి ఈ రోజు నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు आज के दिन तुम्हारे अंदर पवित्र आत्मा అన్న है మొట్టమొదటి రుజువు ఏంటంటే, कहकर इस बात का सबसे पहला सबूत ये है कि నీకు ఒక విశ్వాసం నీలో ఉంటదంట. तुम्हें ये विश्वास होता है, నీలో పరిశుద్ధాత్ముడు ఉండి విశ్వాసాన్ని బలపరుస్తాడంట. तुम्हारे अंदर वो पवित्र आत्मा रहकर तुम्हारे विश्वास को वो ఏ बलवान बनाता రీతిగానంటే, है. किस प्रकार से? నేను దేవుని బిడ్డనని. హల్లెలూయా. मैं खुदा का संतान हूं कहकर. హల్లెలూయా. हालेलुया. మరి నువ్వు రక్షణ పొందినప్పుడు, तुमने जब उद्धार पाया है, దేవుని స్వీకరించినప్పుడు, जब तुमने खुदा को स्वीकार किया है, యేసే నా ప్రభు అని స్వీకరించినప్పుడు यीशु ही मेरा प्रभु है कहकर जब तुमने स्वीकार దేవుని किया, ఆత్మ నీలో దిగుతదంట. तब खुदा హల్లెలూయా. का आत्मा तुम में उतरता है. దేవుని हालेलुया. ఆత్మ నీలో ఊదబడతదంట. तब खुदा का आत्मा तुम में फूका जाता है. దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడతా ఉంటారు. खुदा के आत्मा के द्वारा तुम प्रेरित होते हो. కాబట్టి ఎప్పుడైతే రక్షణలో ఉన్నారో మీరు దేవుని ఆత్మ ఉన్నవారు ఉంటారు. जय तुम जब उद्धार में तो माने तुम्हारे अंदर वो खुदा का आत्मा होता మరి है. దేవుని ఆత్మ ఉన్నది అని మొట్టమొదటి రుజువు ఏంటంటే, खुदा का आत्मा है तुम में, इस बात का सबसे पहला सबूत क्या है? నేను దేవుని బిడ్డని. कि मैं खुदा की ప్రతి संतान हूँ. క్షణం నేను దేవుని బిడ్డని. प्रतिक्षण मैं जो है खुदा की నీకు संतान हूँ. అనుదినము జ్ఞాపకం వస్తా ఉంటది. प्रतिदिन तुम्हें ये बात याद आती నేను है, సాతానికి చెందిన వ్యక్తిని కాదు, मैं शैतान के संबंधित व्यक्ति లోకానికి नहीं हूँ, చెందిన వ్యక్తిని కాదు, मैं दुनिया के संबंधित నేను व्यक्ति नहीं हूँ. దేవుని బిడ్డనని నీకు జ్ఞాపకం వస్తుందని అంటే నీలో పరిశుద్ధాత్మ ఉన్నట్టు. హల్లెలూయా. मैं खुदा की संतान हूँ, ये बात अगर तुमको प्रतिदिन याद आती है इसका मतलब तुम्हारे अंदर पवित्र आत्मा है. కేవలం हालेलुया. సంఘములోనే కాదు, सिर्फ कलीसिया में ही नहीं, బయట కూడా నీకు నేను దేవుని బిడ్డనని నీకు జ్ఞాపకం మరీ మరీ వస్తుందన్నదంటే बाहर भी जब तुम रहते हो जब ये बात तुम्हें बार बार याद आती है कि तुम खुदा की संतान నీలో हो कहकर, పరిశుద్ధాత్మ ఉన్నట్టు డౌటే లేదు ఇంకా. इसका मतलब तुम्हारे अंदर पवित्र आत्मा, इस बात में कोई संदेह नहीं है. హల్లెలూయా. हालेलुया. డీప్ డౌన్ जय अपने अंदर ही अंदर, ఎక్కడో ఒక దగ్గర, कहीं ना कहीं किसी और, ఎక్కడో ఒక దగ్గర, कहीं ना किसी ఎంత जगह, ఉద్యోగం చేస్తున్నా, तुम चाहे कहीं नौकरी करते ఎంత हो, బయట నువ్వు తిరుగుతున్నా, तुम कितना ही बाहर घूमते నీలో हो, ఎక్కడో तुम्हारे अंदर कहीं ना कहीं किसी నేను जगह దేవుని బిడ్డని, कि मैं खुदा की संतान हूँ నేను कहकर, దేవుని బిడ్డని कि मैं खुदा की संतान అని हूँ నీలో कहकर, ఒకటి ఉంటది చూడండి. कहकर जो तुम्हारे अंदर जो एक होता है ना, పరిశుద్ధాత్మ ఉన్నట్టే లెక్క. इसका मतलब ये कि तुम्हारे अंदर पवित्र నేను आत्मा కాదు है. ఇక్కడ అంటున్నాడు. मैं नहीं जो यहाँ कह रहा हूँ, ఆ రీతిగా उस प्रकार से నీలో
तुम्हारे अंदर సాక్ష్యం ఇచ్చేది ఎవరు అనంటే गवाही देने वाला कौन है? పరిశుద్ధాత్ముడు నువ్వు దేవుని బిడ్డవని నీలో నీకు సాక్ష్యం ఇస్తున్నాడంట. वो హల్లెలూయా. पवित्र आत्मा ही तुम्हारे अंदर तुमको ये गवाही देता है कि तुम खुदा की संतान हो के నీకు నువ్వు అనుకోలేవు నువ్వు దేవుని బిడ్డవని. तुम अपने आप से नहीं समझते हो कि तुम खुदा की संतान हो నువ్వు के దేవుని బిడ్డవని అనుకోలేవు. तुम अपने आप से ऐसा नहीं समझ सकते हो कि तुम खुदा की संतान हो। పరిశుద్ధాత్ముడు నీలో ఉండి సాక్ష్యం ఇస్తున్నాడు నీకు. वो पवित्र आत्मा तुम्हारे अंदर एक गवाही देता है నువ్వు तुमसे దేవుని బిడ్డవి. कि तुम खुदा की संतान हो। కొన్ని దినాలు నువ్వు దూరం అయిపోయిండొచ్చు చర్చ్కి, चाहे तुम थोड़े दिनों से जो है इस कलीसिया से दूर हो गए होंगे, కానీ మళ్ళీ తిరిగి దేవుని సన్నిధికి వచ్చినావు. लेकिन तुम फिर खुदा की शरण में आए हो, ఎందుకనంటే నీలో ఎక్కడో क्योंकि तुम्हारे अंदर कहीं ना कहीं, సంఘానికి దేవునికి దూరం అయినప్పటికీ चाहे तुम खुदा से और कलीसिया से दूर हुए हो, నీలో फिर भी ఎక్కడో నేను దేవుని బిడ్డని అనే దేవుని ఆత్మ దాగున్నది కాబట్టి कहीं ना कहीं तुम्हारे अंदर जो ये कहते हुए वो खुदा का पवित्र आत्मा ఆ छुपा है कि मैं खुदा की संतान పరిశుద్ధాత్ముడు हूँ। నిన్ను తిరిగి దేవుని సన్నిధికి లాక్కొచ్చిండు. तो वही హల్లెలూయా. पवित्र आत्मा ने तुमको वापस खींच कर खुदा की शरण में वो लेकर आया है। హల్లెలూయా. మరి हालेलुया। ఇంకా దూరం ఉన్నోళ్ళు ఉన్నారు కొందరు, और है लोग जो बहुत ही दूर है, ఇంకా కొందరు దూరం ఉన్నోళ్ళు ఉన్నారు. अभी भी है थोड़े लोग जो अभी भी दूर దేవుని है, సన్నిధికి వచ్చి తిరిగి దూరమైన వాళ్ళు ఉన్నారు. खुदा की शरण में आकर वो फिर से दूर हो गए। सब लोग రక్షణ हैं। పొంది దూరమైన వాళ్ళు ఉన్నారు. उद्धार पाकर भी दूर हुए लोग వాక్యం हैं। చెప్పి దూరమైన వాళ్ళు ఉన్నారు. वचन कहने के बाद भी वो दूर होने वाले लोग దేవుని हैं। సేవలో వాడబడి దూరమైన వాళ్ళు ఉన్నారు. खुदा की सेवा में इस्तेमाल होकर बाद भी वो दूर మీ हुए కుటుంబ हैं। ప్రార్థనలో మీరు పాలు పంచుకొని अपने परिवार की प्रार्थना में भाग लेकर तुम, మీ కుటుంబ ప్రార్థనలో ఉన్నాడు ఒక రోజు, चाहे तुम्हारी परिवार की प्रार्थना में वो एक दिन था, కానీ ఈ రోజు నువ్వు కుటుంబ ప్రార్థన మీ ఇంట్లో చేస్తుంటే ఆయన ఎక్కడో బెడ్రూమ్ లో దాక్కొని ఉన్నాడు. लेकिन आज के दिन आप अपने परिवार में पारिवारिक प्रार्थना करने पर वो कहीं ना कहीं और दूसरी जगह छिपा है। కానీ ఈ రోజు ఈ వాక్యము రోమిల వాక్యము వాళ్ళ పట్ల నెరవేర్చబడును గాక. लेकिन आज के दिन ये वचन उनके प्रति वो पूरा होने వాళ్ళ पाए। లోపల ఎక్కడో నేను దేవుని బిడ్డనని దాగున్న సాక్ష్యము ఈ రోజు వాళ్ళలో బయటికి వచ్చును గాక. उनके अंदर जो कहीं ना कहीं छिपा ये जो गवाही कि मैं खुदा का संतान हूँ, ये आज के दिन वो बाहर निकल कर నువ్వు आवे। ఒక్కసారి దేవుని బిడ్డగా రక్షణ పొందినవంటే तुमने एक बार खुदा की संतान के तौर पर जब నేను उद्धार पाया దేవుని है, బిడ్డని నీలో దాగి ఎక్కడో ఉన్నది. तब तुम्हारे अंदर कहीं ना कहीं ये बात छुपी है कि तुम खुदा का संतान हो। పరిశుద్ధాత్ముని సాక్ష్యం అది. ये पवित्र आत्मा की गवाही నీ है। ఆలోచన కాదు, ये तुम्हारी सोच नहीं నీ है, ఆలోచన కాదు అది. ये तुम्हारी सोच नहीं है, పరిశుద్ధాత్ముని సాక్ష్యము. ये पवित्र आत्मा की गवाही నీ है। సొంత ఆలోచనలు కాదవి. तुम्हारी अपनी खुद की सोच नहीं है वो, పరిశుద్ధాత్ముని సాక్ష్యము. ये पवित्र आत्मा की गवाही నీలో है। పరిశుద్ధాత్ముడు ఉన్నాడమ్మా. तुम्हारे अंदर पवित्र आत्मा है, నిన్ను దేవుని బిడ్డ అని సాక్ష్యం ఇస్తున్నాడు నీకు. तुम खुदा की संतान हो, ये गवाही देता है वो तुम्हारे विषय में। దేవునికి దూరమైన వాళ్ళకి సాక్ష్యం ఇస్తున్నాడు. चाहे तुम खुदा से दूर हो, इस बात के लिए वो अपने आप में वही गवाही देता है నేను దేవుని బిడ్డని, कि मैं खुदा की संतान हूं నేను कहकर। దేవుని బిడ్డనని వాళ్ళు ఎక్కడో ఉన్నది చూడండి. कहीं ना कहीं उनके अंदर जो मौजूद है कि मैं खुदा की संतान हूं कहकर उनके मन में जो है, హల్లెలూయా. हालेलुया, అది బయటికి రావాలంటే वो अगर बाहर निकल कर ఒక आना तो పొరుగువానిగా నువ్వు ప్రార్థన చేయి. एक जो है साथी व पड़ोसी के तौर पर तुम ఒక उनके लिए प्रार्थना పొరుగువానిగా करो। నువ్వు ప్రార్థన చేయి. एक पड़ोसी व्यक्ति के समान तुम उनके लिए प्रार्थना వారిలో करो। ఉన్న ఆ యొక్క దేవుని పరిశుద్ధాత్మ సాక్ష్యము, उनके अंदर मौजूद उस पवित्र आत्मा की నేను गवाही దేవుని బిడ్డ అన్న సాక్ష్యము कि मैं खुदा की संतान हूं, यह వాళ్ళని गवाही తిరిగి దేవుని దగ్గరికి తీసుకొస్తది. उन्हें फिर హల్లెలూయా. खुदा के पास लेकर आएगी। కాబట్టి हालेलुया। నీలో నేను దేవుని బిడ్డ అనే ఆలోచన ఉంటే నువ్వు నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. तुम्हारे अंदर ये सोच है कि तुम खुदा की संतान हो, इसका अर्थ ये है कि तुम्हारे अंदर पवित्र आत्मा है। హల్లెలూయా. హల్లెలూయా. చూడండి రెండవది देखो दूसरी बात, గలతీయులకు రాసిన పత్రిక गलातियों की पुस्तक 5వ అధ్యాయం 22వ వచనం. 5वां अध्याय उसका 22वां वचन। అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. హల్లెలూయా. 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 పరిశుద్ధాత్ముని ఫలాలు ఇవి. पवित्र आत्मा के ये फल है, పరిశుద్ధాత్ముని స్వభావాలు ఇవి. ये पवित्र आत्मा के स्वभाव నీలో है। పరిశుద్ధాత్ముడు ఉన్నాడని ఎలా గుర్తించాలా? तुम्हारे अंदर पवित्र आत्मा के कैसे पहचानोगे तुम? ఎదుటి వ్యక్తిని కూడా పరిశుద్ధాత్ముడు పూర్ణుడై ఉన్నాడని ఎలా గుర్తించాలా? सामने वाला इंसान पवित्र आत्मा से पूर्ण है, तुम कैसे पहचानोगे? మరి అన్య భాషలు మాట్లాడితే अन्य भाषाओं में बात करने से వారు అబద్ధం మాట్లాడుతున్నాడో वो झूठ बात कर रहे हो లేకపోతే నిజంగా మాట్లాడుతున్నాడో మనకి తెలియదు. या वो सच्ची में बात कर रहे हैं, हम नहीं जानते। మరి లేకపోతే ప్రవచనం ఇస్తూ ఉంటే या वे भविष्यवाणी जब कहते हैं, వారు నిజంగా ప్రవచిస్తున్నారో అబద్ధంగా ప్రవచిస్తున్నారో మనం తెలుసుకోలేము. वो चाहे वाकई में सच्चाई वाली भविष्यवाणी कर रही है, वो झूठ में నీలో भविष्यवाणी कर रही है, हम వివేచన नहीं पहचान ఉండడం सकते। వరకి, तुम्हारे अंदर जब तक विवेक की वरदान ना हो तो, వివేచన ఉంటే తెలుసుకోవచ్చు.
जो है विवेक की आत्मा वाला वरदान रहेगा కానీ तो समझ మామూలుగా जाओगे। అయితే అందరు తెలుసుకోలేరు. साधारण तौर पे सब लोग तो नहीं पहचान అద్భుత सकेंगे। కార్యాలు చేస్తూ ఉంటే वो आश्चर्य कर्मों को कर रहा है, సాతాను అద్భుత కార్యాలు చేస్తుంది, शैतान भी आश्चर्य कर्म దేవుడు करता అద్భుత है, కార్యాలు చేస్తాడు. और खुदा भी आश्चर्य कर्म करते కాబట్టి हैं। పరిశుద్ధాత్ముడు ఉన్నాడని తెలుసుకోలేరు. फिर ऐसी इस जरिए पवित्र आत्मा है कि नहीं पहचान सकोगे। బలంగా వాక్యము చెప్తూ ఉంటే बहुत ही अच्छे बलवान रीति से वचन को कहते हैं, హా హీ అని కేకలు వేస్తూ వాక్యం చెప్తూ ఉంటే हाँ ही के अगर चिल्लाते हुए वचन कहते हैं तो మరి పరిశుద్ధాత్ముడు వాక్యం చెప్తాడు. जो है पवित्र आत्मा में वचन कहता है, సాతాను కూడా యేసు ప్రభుకే వాక్యం చెప్పిందమ్మా. और शैतान ने तो यीशु मसीह से ही वचन को कहा సాతాను है। వాక్యము చెప్పగలుగుతాడు. शैतान भी वचन మరి को कह सकता है। పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిలో ఉన్నాడని ఎలా తెలుసుకుంటాము? फिर पवित्र आत्मा उस व्यक्ति के अंदर है कि तुम कैसे పరిశుద్ధాత్ముడు जानोगे? నీలో ఉన్నాడని ఎలా తెలుసుకుంటావు? वो पवित्र आत्मा तुम्हारे अंदर है कि तुम कैसे ఆ जानोगे? పరిశుద్ధాత్ముడు ఉన్నవారు जिनमें पवित्र आत्मा होता है ना, वे लोग దేంతో ఉంటారంటే किस किस चीजों के संग रहते हैं, దేంతోనమ్మా? कैसे स्वभाव के संग रहते हैं? ప్రేమ, ప్రేమతోని ఉంటారు, वे बड़े प्रेम से रहते हैं, సంతోషము, సంతోషంగా ఉంటారు, वे आनंद से भरे रहते हैं, సమాధానము, సమాధానముతోని ఉంటారు, वे शांति पूर्वक रहते हैं, దీర్ఘశాంతము, దీర్ఘ శాంతముతోని ఉంటారు. उनमें दीर्घ शांति होती है। ఇవన్నీ అయితే చూసి తెలుసుకోవచ్చు మీరు. ये सारी बातें देख कर तुम जान ఇవన్నీ మీరు सकते हो, చూసి తెలుసుకోవచ్చు. ये सारी देख कर तुम जान सकते నీలో हो। నువ్వు చూసుకో. ఈ రోజు तुम आज के दिन अपने अंदर నువ్వు जान लो ప్రేమగా ఉంటున్నావా, కఠినంగా ఉంటున్నావా, कि तुम जो है प्रेम से भरे रहते हो या कठिन पूर्वक रहते శాంతంగా हो, ఉంటున్నావా, శాంతంగా ఉంటున్నావా, तुम शांति पूर्वक रहते हो या अशांत रहते हो, దయాళత్వముతో ఉంటున్నావా, दयालुपन दिखाते हो, లేకపోతే నేను ఎవరిని క్షమించనని కఠినస్తుడుగా ఉంటున్నావా? नहीं तो मैं किसी को क्षमा नहीं करूंगा कि कठिन मन वाले रहते हो మరి तुम। ఇవి చూసినప్పుడు जब इन बातों के बारे में देखोगे तो వారిలో పరిశుద్ధాత్మ ఉంది, నీలో పరిశుద్ధాత్మ ఉన్నదని तब उन व्यक्ति में पवित्र आत्मा है, माने तुम में पवित्र आत्मा है, 100% తెలుసుకోవచ్చంట. तब तुम 100 హల్లెలూయా, में से 100% जान पाओगे। హల్లెలూయా. హల్లెలూయా. అన్య భాషలు అబద్ధంగా మాట్లాడొచ్చు, నిజంగా మాట్లాడొచ్చు, ప్రవచనం అబద్ధం ఉండొచ్చు, నిజం ఉండొచ్చు, కానీ ఇలాంటి దేవుని స్వభావం కలిగిన వారు పరిశుద్ధాత్మ పూరులై ఉంటారంట. హల్లెలూయా. अन्य भाषाएं वजह झूठ भी कह सकते हैं या सच में अन्य भाषाओं में बात करते हुए भविष्यवाणियां झूठ भी कह सकते हैं या सच भी कह सकते हैं भविष्यवाणियां, लेकिन जिस व्यक्ति में वाकई में पवित्र आत्मा है उसके अंदर ये सारे स्वभाव दिखते, तभी हम पहचान सकते हैं उनको। హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిది నీలో నేను सबसे पहले- దేవుని బిడ్డ कि मैं जो है खुदा की संतान हूं के कर, అని నీలో ఉన్నదంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నట్టు. क्या कहीं ये बात तुम्हारे मन में है तो इसका अर्थ यह है कि पवित्र आत्मा तुम में है। రెండవది और दूसरी बात, నీలో ప్రేమ, దయాళత్వము, శాంతము ఇవన్నీ ఉన్నాయంటే तुम्हारे अंदर प्रेम, दयालुपन और शांति ये सब నీలో हो तो పరిశుద్ధాత్ముడు ఉంటున్నట్టు. इसका मतलब ये है कि तुम्हारे अंदर पवित्र आत्मा है। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా ఈ రోజు చెక్ చేసుకోండి. आज के दिन तुम ये अपने आप के लिए जांच लो कि तुम में पवित्र आत्मा है कि नहीं के कर। అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనములో, जय प्रेरितों के काम की पुस्तक पहला अध्याय 28वें वचन में लिखा है, అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం, యాక్ట్స్ ఫస్ట్ చాప్టర్ 8th verse. प्रेरितों के काम पुस्तक पहला अध्याय 8वां वचन, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదా సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। పరిశుద్ధాత్ముడు ఉంటే అంట पवित्र आत्मा के रहने से ఒక తర శక్తి మనలో ఉంటదంట. एक प्रकार की शक्ति हम में होती ఎలాంటి है। శక్తి అని అంటే वो कैसी शक्ति है? యేసు ప్రభు గురించి, यीशु मसीह के विषय में, నీలో ఉన్న యేసు గురించి तुम्हारे अंदर जो यीशु है उसके నువ్వు विषय में సాక్షిగా ఉంటావంట. तुम एक गवाह के तौर पे रहते हो। పరిశుద్ధాత్ముడు ఉంటే నీ కాలు ఆగవు, जो है पवित्र आत्मा के रहने पे वो नहीं होते। నీ హృదయము तुम्हारा हृदय దేవుని కొరకు పరిగెడుతూ ఉంటది. वो खुदा के लिए दौड़ता है। ఎవరికో నేను దేవుని గురించి చెప్పాలా, मैं किसी न किसी को खुदा के बारे में बोलना, సాక్ష్యం చెప్పాలా, मैं गवाही देना, నాకు జరిగిన కార్యము నేను సంఘంలో చెప్పాలా, मेरे जीवन में जो कार्य है मैं कलीसिया में कहना, అంతేకాదు నా ఫ్రెండ్స్ తో చెప్పాలా, उतना ही नहीं मुझको मेरे నా दोस्तों से कहना ఫ్యామిలీతో है, నేను చెప్పాలా, मेरे जो रिश्तेदारों से నా कहना है పిల్లలతో मुझको, యేసు ప్రభు గురించి చెప్పాలా, मेरे बच्चों से मुझको यीशु के నా बारे में భర్తతో कहना నా है, భార్యతో యేసు ప్రభు గురించి చెప్పాలా. मेरे पति से या मेरी पत्नी से मुझको यीशु के बारे में कहना అలాంటి है। శక్తి ऐसी शक्ति నీలో ఉన్నదంటే, तुम में अगर हो तो, అలాంటి ఆశ నీలో ఉన్నదంటే ऐसी आशा अगर तुम में हो నీలో तो 100% పరిశుద్ధాత్ముడు ఉన్నట్టు. मतलब హల్లెలూయా, तुम्हारे अंदर 100 में से 100% वो पवित्र आत्मा मौजूद है। हालेलुया। हालेलुया। పరిశుద్ధాత్ముడు చెప్పినంత సువార్త, जब पवित्र आत्मा जैसे सुसमाचार యేసు कहता ప్రభు है, గురించి పరిశుద్ధాత్ముడు ఇచ్చినంత సాక్ష్యము उस यीशु मसीह के बारे में पवित्र आत्मा ఈ जैसे భూమి गवाही మీద देता है, ఎవ్వరు ఇయ్యలేరు. इस धरती पर कोई नहीं दे सकता है। అలాంటి పరిశుద్ధాత్ముడు నీలో ఉండి वैसा पवित्र आत्मा तुम में रहकर నీ ద్వారా సాక్ష్యం చెప్పును గాక. तुम्हारे द्वारा वो गवाही कहे। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా। చూడండి, పరిశుద్ధాత్ముడు देखो पवित्र आत्मा ప్రేమించినంత,
जितना प्रेम करता है యేసు ప్రభుని ఎవరు ప్రేమించలేరు. उतना यीशु मसीह से कोई नहीं प्रेम कर सकता ఎంత है। మందితోనో ప్రేమించేలాగా పరిశుద్ధాత్ముడు యేసు ప్రభుని ప్రేమించేలాగా చేస్తూ ఉన్నారు. कितने सारे लोग जो है वो यीशु मसीह से प्रेम करे, इस प्रकार से वो पवित्र आत्मा जो काम करता है। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। పరిశుద్ధాత్ముడు पवित्र आत्मा जो है, ఏది పనికిరానిదున్నా, जो कुछ भी बेकार है या किसी काम का ఏది नहीं है, పనికిరానోడున్నా जो कोई भी बेकार इंसान हो, వారిని उन्हें యేసు ప్రభుని ప్రేమించేలాగా చేయగలుగుతదంట. उन्हें यीशु హల్లెలూయా. से प्रेम करने वाले व्यक्ति के समान वो बनाता है। ఈ రోజు हालेलुया। నీ భర్త అలా పనికి రాకుండా ఉన్నాడా? उस प्रकार से तुम्हारे पति నీ భార్య పనికి రాకుండా ఉన్నాడా? या तुम्हारी ఉన్నదా? पत्नी ऐसी है जो किसी काम నీ की ना పిల్లలు हो, పనికి రాకుండా ఉన్నారా? या तुम्हारे बच्चे ऐसे जो किसी काम के नहीं है। పిల్లలారా, మీ తల్లిదండ్రులు మీకు సపోర్ట్ చేయకుండా పనికి రాకుండా ఉన్నారా? हे बच्चों, क्या तुम्हारे माता पिता तुम्हारी सहायता नहीं करते, ऐसा किसी మీ काम के नहीं है ఉద్యోగంలో वो? వ్యాపారంలో పనికి రాకుండా ఉన్నారా? तुम्हारी नौकरी में, तुम्हारे व्यापार में किसी काम के नहीं हो, जैसे हो పరిశుద్ధాత్ముడు क्या? వాటన్నిటిని पवित्र आत्मा जो है वो उन सब को యేసు ప్రభుకి మహిమకరంగా ఈ రోజు చేయును గాక. यीशु मसीह के लिए महिमा के तौर पर कर ఆ देगा। యేసు ప్రభు పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిని తాకును గాక. यीशु मसीह वो पवित्र आत्मा आज के दिन वो हर एक को పనికి छुए, రాని ప్రతిదాన్ని తాకును గాక. जो किसी काम करे उन्हें हर एक को वो నీ पवित्र ఆర్థిక आत्मा छुए, పరిస్థితులను తాకును గాక. हमारी आर्थिक परिस्थिति को वो आज దేవునికి छुए, సాక్ష్యంగా చేయును గాక. खुदा उसे गवाही के तौर पर నీ बदल दे, గర్భాన్ని తాకును గాక. हमारे गर्भ को वो छुए, దేవునికి మహిమకరంగా చేయును గాక. खुदा के लिए महिमा के तौर पर वो उसे करे। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। దేవుడు పరిశుద్ధాత్ముడు అందరిని తాకును గాక. वो खुदा पवित्र आत्मा वो आज के दिन हर एक को छुए। కాబట్టి పరిశుద్ధాత్ముడు ఉంటే అలాంటి శక్తి ఉంటది. పనికి రాని అన్ని కూడా దేవునికి మహిమకరంగా మహిమకరంగా చేసే శక్తి ఉంటది. जिनमें पवित्र आत्मा होता है उनके अंदर वो शक्ति आती है, जो कुछ भी बेकार या किसी काम का नहीं है उन सबको खुदा के लिए महिमा के तौर నీలో पर जो बनाता है। పనికి రాని తనమున్నదా? तुम्हारे अंदर बेकारपन है क्या? ఈ రోజు పరిశుద్ధాత్మకి ఆహ్వానించు. आज के दिन पवित्र आत्मा को अपने अंदर स्वागत హోలీ करो। స్పిరిట్ వి వెల్కమ్ యు. हे पवित्र आत्मा, हम आपका स्वागत करते हैं। పరిశుద్ధాత్ముడు ఆహ్వానిస్తున్నాము. हे पवित्र आत्मा, हम आपका మా स्वागत करते हैं। బిడ్డల్లోకి ఆహ్వానిస్తున్నాము. मेरे घर पे आपका स्वागत करते ఎలాంటి हैं। పనికి రాని తనమున్నా जिस किसी प्रकार का बेकारपन వాటిని हो, దేవుని మహిమపరచేలాగా చేయగలుగుతావు నువ్వు. वो चाहे प्रभु को महिमा दे जैसा तुम कर सकते हो। హల్లెలూయా. హల్లెలూయా. ఒక సంఘములో పనికి రాని సంఘస్థులున్నా, जो एक कलीसिया में किसी काम में ना आने वाले ఒక कलीसिया के लोग సంఘములో हैं, పనికి రాని సేవకులున్నా, या किसी कलीसिया में किसी काम में ना आने वाले వారందరినీ सेवकों, उन सबको పనికొచ్చే సేవకులుగా సంఘస్థులుగా పరిశుద్ధాత్ముడు చేయును గాక. काम में आने वाले सेवकों कलीसिया के लोगों के तौर पर जो है वो पवित्र आत्मा करे। పనికొచ్చే పరిచారకులుగా చేయును గాక. काम में आने वाले परिचारक के तौर पर वो पवित्र आत्मा उनको बनाए। హల్లెలూయా హల్లెలూయా. 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 అలాంటి శక్తి నీలో ఉన్నదా? क्या ऐसी शक्ति तुम्हें నేను దేవునికి సాక్ష్యంగా ఉండాలా? मैं खुदा के लिए गवाह के तौर पर యేసు रहूं, ప్రభు గురించి చెప్పాలా? నేను मैं यीशु के बारे में कहना, అనే ఒక ఆశ, कहकर ये आशा, అనే శక్తి, वो शक्ति, passion and power वो एक प्रकार का जो नीलो जुनून जो ఉన్నదంటే शक्ति है, अगर तुम में होना तो నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నట్టు, माने तुम्हारे अंदर वो पवित्र आत्मा है। 100% పరిశుద్ధాత్ముడు ఉన్నట్టు. 100 में से 100% वो पवित्र आत्मा तुम्हारे अंदर मौजूद है। పరిశుద్ధాత్ముడు వచ్చినంటే, पवित्र आत्मा के आने पर, పరిశుద్ధాత్ములు ఉన్నారంటే पवित्र आत्मा है माने ప్రతిదీ దేవునికి పనికొచ్చే పాత్రగా చేస్తాడు. सब कुछ है खुदा के लिए काम में आने वाले पात्र समान वो बनाता है। హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। మరి తర్వాత के काम की అపోస్తుల पुस्तक। కార్యము 2వ అధ్యాయము प्रेरितों के काम की पुस्तक 2 अध्याय 32వ వచనం 33వ వచనం. 32 और 33वां वचन। ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. హల్లెలూయా. हालेलुया। తర్వాత పరిశుద్ధాత్ముడు చూడండి చాలా ముఖ్యం మన జీవితంలో. देखो पवित्र आत्मा हमारे जीवन में सबसे मुख्य है, ఎందుకనంటే మనకి మనముగా ఏం చేయలేం. क्योंकि हम अपने आप से कुछ नहीं कर सकते। మనకి మనముగా యేసు ప్రభుని ప్రేమించగలుగుతామా లేమో కూడా తెలియదు. हम अपने आप से उस प्रभु यीशु मसीह से प्रेम कर सकते हैं నీలో नहीं, ये भी नहीं जानते। పరిశుద్ధాత్ముడు ఉండి దేవుని ప్రేమించాలా. लेकिन तुम्हारे अंदर वो पवित्र आत्मा रहना और वो तुम खुदा से तुमसे प्रेम करे కాబట్టి जैसा करना। 4వది నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా అంటే चौथी बात जो कहता है कि तुम्हें पवित्र आत्मा है कि नहीं कहकर అన్య భాషల ద్వారా మాట్లాడగలగాలను. तुम अन्य भाषाओं में बात करनी चाहिए। అంటే పరిశుద్ధాత్మ ఉన్న దాంట్లో అది ఒకటి, అదే కాదు
అన్య భాషలు మాట్లాడడమే కేవలం పరిశుద్ధాత్మ ఉండడం కాదు. जय अन्य भाषाओं में बात करना वो एक बात है, लेकिन सिर्फ वही नहीं है कि जो कहता है कि पवित्र आत्मा है ఇట్ कहकर। ఇస్ వన్ ఆఫ్ ద థింగ్. అదొకటి పరిశుద్ధాత్ముడు ఉంటే అన్య భాషలు మాట్లాడగలగాలి. जिनमें पवित्र आत्मा होती है वे लोग अन्य भाषाओं में बात करते మరి हैं। ఇక్కడ రాస్తున్నాడు 33 చివరి భాగం చూడండి. 33वें वचन के आखिरी भाग में ये कहकर लिखते हैं, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును पवित्र आत्मा के विषय को वो जारी తండ్రి వలన పొంది पिता की ओर से पाकर, మీరు చూచుచు तुम उसे देखकर, చూచుచు तुम उसे देखकर, తర్వాత ఏం రాస్తుంది? और क्या लिखा है आगे पढ़िएगा, చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. మీరు వినుచున్న దీనిని కుమ్మరించి మీరు ఉన్నాడు. చూచుచు तुम उसे देखते हुए, వినుచు सुनते हुए, పరిశుద్ధాత్ముని చూడగలగాల, तुम्हें पवित्र आत्मा को देख सकना है వినగలగాలంట కూడా. और तुम उसे सुन पाना चाहिए। పరిశుద్ధాత్ముని కార్యాలు చూడగలుగుతారు, पवित्र आत्मा के कार्यों को देखते हो तुम, మరి వినగలగాలి కూడా. और तुम उसे सुनने भी चाहिए। అన్య భాషలు వినగలగాల, अन्य भाषाओं को तुम सुन पाओ, అన్య భాషలు వినగలగాల, अन्य भाषाओं को तुम सुन ఆ पाओ, ऐसा కార్యాలు होना चाहिए। చూడగలగాల. और उन कार्यों को तुम देख सकना। పరిశుద్ధాత్ముని కార్యాలను చూస్తావంట, तुम पवित्र आत्मा के कार्यों को देखते हो పరిశుద్ధాత్ముని కార్యాలను వింటావంట. और पवित्र आत्मा के कार्यों को तुम सुनते हो। ఎక్కడెక్కడ ఏ రీతిగా వింటావంటే कैसे तुम सुनते हो? పరిశుద్ధాత్ముడు చేసిన కార్యాలు సాక్ష్యాలుగా వినగలుగుతావు. पवित्र आत्मा के किए हुए कामों को तुम गवाही के तौर पर सुनते हो దేవుని సాక్ష్యంగా నువ్వు చెప్తా ఉన్నావు. और खुदा की गवाही के तौर पर तुम उसे कहते हो। రెండవది అన్య భాషల ద్వారా వినగలుగుతావు. और दूसरा अन्य भाषाओं के जरिए तुम सुन सकते మూడవది हो। ప్రవచన రీతిగా వినగలుగుతావు. और तीसरा भविष्यवाणी की रीति तुम सुन पाते हो। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ यहाँ पर मौजूद हर एक व्यक्ति పరిశుద్ధాత్మని చూచుచు వినుచు ఉన్న వాళ్ళుగా ఉండును గాక. वो पवित्र आत्मा को देखने और सुनने वाले लोगों में से रहे। చూడగలగాల, వినగలగాల. तुम उसे देख सकना चाहिए और तुम उसे सुन पाना మరి चाहिए। ఎలా మాట్లాడాలి? అన్య భాషలు లేదా ప్రవచనము కానీ ఇవన్నీ కూడా कैसे बात करें फिर ये अन्य भाषा, ये भविष्यवाणी, ये सब कुछ అందరూ చూసేలాగా వినేలాగా కాకుండా सारे लोग देखो और सुने ऐसे नहीं। 1 కొరింథీ 14 అధ్యాయం पहला कुरिन्थी की पुस्तक 14 अध्याय 37, 38, 39, 37, 38 और 39 वचन 40, और 40वां वचन। 38 నుంచి చదవండి. ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనిమ్ము. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో ఆపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకుడి, కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి గాని. भाषाओं में बात करने वालों को किसी प्रकार का अड़ंगा ना ఎవరైనా दो, लेकिन భాషలతో మాట్లాడితే వాళ్ళని ఆటంకపరచొద్దు. कोई जब भाषाओं में बात करता है तो उसे किसी प्रकार का अड़ंगा नहीं करना है కానీ तुमको। ఎవరైతే భాషలతో గాని ప్రవచన రీతిగా మాట్లాడతారో जो कोई भी अन्य भाषा में हो या भविष्यवाणी कहता हो, వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే वो क्या करते हैं? ఎట్లా సమస్తమును మర్యాదగాను మర్యాదగాను క్రమముగాను క్రమముగాను జరగనీయుడి. జరగనీయుడి. ఇష్టం ఉన్నట్టు కాదు, जैसे जी करता वैसा नहीं, ఎవరో వినాలని కాదు, कोई सुने के कर ऐसा नहीं, మనుషులు మెచ్చాలని కాదు, जो लोग सराहना करे कहकर नहीं, లేకపోతే ఒక ఆర్భాటం చేయాలని కాదు, एक प्रकार की शान शौकत दिखाए ऐसे नहीं, ఒక షో చేయాలని కాదు. एक ऐसा शो तमाशा करे जैसा మర్యాద नहीं। పూర్వకంగా అన్య భాషలు మాట్లాడాలా, ప్రవచనం ఇవ్వాలా. मर्यादा पूर्वक जो अन्य भाषाओं में बात करना है भविष्यवाणी करनी క్రమముగా है। ఒక క్రమము, ఒక పద్ధతిగా అన్య భాషలు ఆ యొక్క ప్రవచనము ఉండాలా. एक सही तौर तरीके के हिसाब से वो अन्य भाषा है, वो भविष्यवाणी होनी चाहिए। చాలా మందిలో ఒక తప్పుడు ఊహ ఏంటంటే बहुत से लोगों में एक गलत प्रकार का भ्रम ये పరిశుద్ధాత్ముడు है, వస్తే నేను కంట్రోల్ తప్పుతా అన్న వాళ్ళు నాతో ఉన్నారు. जो है जब मुझ में पवित्र आत्मा आता है तो मैं अपने आप को खो देता నేను हूँ। వాళ్ళకి చెప్పింది చాలా సార్లు ఏంటంటే मैंने उनसे बहुत सी बार ये कहा हूँ, ఒక దురాత్మ నిన్ను కంట్రోల్ తప్పిస్తది, जो एक दुरात्मा है जो तुम्हारा आपा खो दिए जैसा करता है, పరిశుద్ధాత్ముడు నిన్ను కంట్రోల్లో పెడతాడు. लेकिन वो पवित्र आत्मा तुम्हें काबू में, वो आपे में रखता है। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క తప్పుడు ప్రచారము కొట్టివేయండి. जो गलत प्रचारों को तुमसे दूर कर दो। బైబిల్ క్లియర్ గా సెలవిస్తుంది, ఒక క్రమముగా, बाइबल साफ साफ ये कहते हैं एक सही क्रम के ఒక अनुसार, క్రమముగా, ఒక మర్యాద పూర్వకంగా అది జరగాలంట. एक क्रम अनुसार और मर्यादा पूर्वक होना चाहिए। కాబట్టి పరిశుద్ధాత్మని కంట్రోల్లో మనందరం ఉండును గాక. हम सब उस पवित्र आत्मा के जो है कंट्रोल में, उसके काबू में रहे। ఎవరైనా అన్య భాషలు మాట్లాడితే ఆటంకపరచొద్దు మనము. कोई भी जब अन्य भाषाओं में बात करता है हमें उनको जो अड़ंगा नहीं देना है, కానీ మాట్లాడేవారు
మాత్రము క్రమముగా మర్యాదగా ఉండాలంట. लेकिन वो बात करने वाला इंसान मर्यादा पूर्वक और एक क्रम కాబట్టి अनुसार से ఇలాంటి అన్య करना है। భాషలు నీలో ఉన్నాయంటే పరిశుద్ధాత్ముడు నీలో 100% ఉన్నట్టే. अगर तुम अन्य भाषाओं में बात करते हो माने तुम्हारे अंदर पवित्र आत्मा 100 में से 100% है ఎందుకు माने। అంటే అదే 14:2 రాసుంటది. उसी 14 अध्याय के दूसरे वचन में ये बात लिखी है, ఎందుకనగా భాషతో మాట్లాడువాడు क्योंकि भाषाओं में बात करने वाला మనుషులతోని కాదు గాని దేవునితోని మాట్లాడేవాడు. वो मनुष्यों से नहीं लेकिन वो खुदा से बात करता है। హల్లెలూయా హల్లెలూయా. 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 భాషలతో అన్య భాషలతో మాట్లాడేవాడు మనుషులతోని కాదు దేవునితోని మాట్లాడేవాడు. जो अन्य भाषाओं में व्यक्ति बात करता है वो इंसानों से नहीं लेकिन वो खुदा से बात करता అన్య है। భాషలు ఏం చేస్తదంటే वो अन्य भाषाएं क्या करती నువ్వు हैं? చెయ్యలేని ప్రార్థన, तुम जो प्रार्थना नहीं कर నువ్వు सकते మర్చిపోయిన हो ప్రార్థన, और तुमने जो भूल गए हो वो దేవుడు प्रार्थना, వినగలిగిన ప్రార్థన और जो खुदा सुन पाए वैसी నీతో प्रार्थना చేయిస్తదంట అన్య భాషలు. वो హల్లెలూయా. तुमसे करवाता है वो पवित्र आत्मा अन्य దేవుడు भाषाएं। వినగలిగిన ప్రార్థన చేయిస్తదంట. खुदा सुन सके ऐसी प्रार्थना करवाता శక్తి है। కలిగిన ప్రార్థన చేయగలిగిస్తది అన్య शक्ति భాషలు. से भरी हुई प्रार्थना वो अन्य भाषाएं तुमसे నీకు करवा అర్థం सकता కాదు है। ఎలా ప్రార్థన చేయాలో. तुमको समझ नहीं आता कि कैसे प्रार्थना ఎన్నో करें। దినాల నుంచి ప్రాబ్లం పోతలేదు. कई दिनों से वो समस्या दूर नहीं ఇంకా हो ఎట్లా रही। నేను ప్రార్థన చేయాలా? अब मैं कहा कैसे प्रार्थना करूं? డాక్టర్లు అంటున్నారు ఇంకా ఇది అసాధ్యం అంటున్నారు. डॉक्टर कह रहे अब ये तो नामुमकिन है कि ఎలా ప్రార్థన చేయాలి యేసుప్రభు? अब कैसे प्रार्थना करूं यीशु ఎలా मसीह? ప్రార్థన చేయాలా? कैसे प्रार्थना करूं यीशु मसीह? మొట్టమొదటి ప్రార్థన నీ నోటితో నొప్పుకో, నీ మాటలతో నొప్పుకో. सबसे पहली प्रार्थना वो अपने నా मुंह से जो యేసుప్రభు నన్ను स्वीकारो స్వస్థపరుస్తారని ఒప్పుకో. कि मेरा यीशु मसीह मुझको चंगा करेगा, దాని अपने मुंह से నెక్స్ట్ లెవెల్ स्वीकारो। ప్రార్థన, రెండో ప్రార్థన उसके दूसरी हद वाली प्रार्थना ये దేవుని है వాక్కుతో కూడిన ప్రార్థన. खुदा के वचन से भरी हुई प्रार्थना। దేవుని స్వస్థ బైబిల్లో రాస్తుందయ్యా, बाइबल में ये लिखा నీ है గాయము రోగులని స్వస్థపరుస్తుందని కాబట్టి స్వస్థపరచు. आपके घाव रोगियों को चंगा करते प्रभु इसलिए आप चंगा బైబిల్లో करो। రాస్తుందయ్యా సంఘపు పెద్దలని సేవకులని పిలుచుకొని ప్రార్థన చేయించుకోమని. कि बाइबल में ये लिखा है कि कलीसिया के जो बड़े और जो सेवक है उन्हें बुलाकर प्रार्थना करवाओ कहकर। కాబట్టి వచ్చిర్రయ్యా, అన్న వచ్చిండు, సామన్ వచ్చిరు, సంఘస్థులు వచ్చిరు, ప్రార్థన చేసిండ్రు యేసు ప్రభు. इसलिए आए हैं वो सेवक आए हैं, सामन आए हैं, कलीसिया के लोग आए और ఇలా प्रार्थना किए हैं దేవుని प्रभु। వాక్కుతోని ప్రార్థన చేయి. इस प्रकार से प्रभु के वचन को लेकर तुम प्रार्थना ఇవన్నిటికన్నా करो। మించిన ప్రార్థన పరిశుద్ధాత్మని ప్రార్థన, అన్య భాషలతోని ప్రార్థన. सारी హల్లెలూయా. प्रार्थनाओं से बढ़कर पवित्र आत्मा की प्रार्थना वो है अन्य भाषाओं में ఒక प्रार्थना రోగి करना। గురించి ప్రార్థన చేస్తుంటా నేను. एक रोगी में प्रार्थना దేవా करना నువ్వు था। స్వస్థపరచ దేవుడయ్యా, స్వస్థపరచని ప్రార్థన చేస్తా. प्रभु आप चंगा करने वाले प्रभु आप उसे चंगाई तो కానీ चंगाई तो మాటలు कहकर। అయిపోతాయి, लेकिन बातें तो खत्म हो మరి जाती మాటలు है, అయిపోతాయి. बातें तो खत्म हो जाती దేవుని है। వాక్కులు మనకి గుర్తున్నంత కూడా చెప్తుంటాము ప్రార్థనలో. खुदा के वचन जितने भी हमें याद होते हैं वो सब कुछ हम उस प्रार्थना में कहते हैं। తర్వాత उसके बाद అన్య భాషలతోని జరస్తబోరు శిరిల రబారుస్ దఖెరు శిరిల రుజ్రా అని ఆ యొక్క వ్యక్తి గురించి అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే उसके बाद उस व्यक्ति के लिए प्रार्थना जब अन्य भाषाओं में करना शुरू ఓ करते నాలో थे ఉన్న దేవుని ఆత్మ ఆ యొక్క యేసు ప్రభుతోని కనెక్ట్ అవుతది. तब హల్లెలూయా. मेरे अंदर की जो प्रभु की आत्मा है वो उस खुदा से जो उसका संपर्क जुड़ ఆ जाता है, కనెక్షన్ పవర్ఫుల్ ప్రార్థన. वो जो संपर्क जो जुड़ता है वो है అన్య शक्तिशाली భాషలతో కూడిన प्रार्थना से। ప్రార్థన చేయండి अन्य ప్రతిరోజు. भाषाओं से भरी हुई प्रार्थना तुम అన్య प्रतिदिन करो। భాషలతోని మాట్లాడుకుంటా డ్రైవింగ్ చేయండి. जो है अन्य भाषाओं में बात करते हुए तुम जो है అన్య ड्राइविंग करो। భాషలతో మాట్లాడుకుంటా अन्य भाषाओं में बात करते మీ हुए ఇంట్లో వండండి. तुम अपने घर में जो है అన్య खाना భాషలతో पकाओ। మాట్లాడుకుంటా నీ ఉద్యోగాలు ఉండు. जो है अन्य भाषाओं में बात करते हुए तुम अपनी नौकरी की जगह पर रहो। నిన్ను ఆ పరిస్థితులని ఎలాంటి పవర్ఫుల్ ప్లేసెస్ గా, పవర్ఫుల్ పర్సన్స్ గా అన్య భాషలు మార్చుతదంట. तुम హల్లెలూయా. जहाँ कहीं भी किसी भी जगह पर हो वहां पर ये पवित्र आत्मा तुम्हें शक्तिशाली जो है उस व्यक्ति के तौर पर वहां उस स्थानों पर तुमको रखेगा। హల్లెలూయా. 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 ప్రతి ప్రార్థనలో అన్య భాషలు మాట్లాడు. हर प्रार्थना में तुम जो है अन्य भाषाओं में बात అన్య करना భాషలు మాట్లాడు వారు ఎవరితో మాట్లాడినట్టు? जो अन्य भाषाओं में बात करते हैं माने वो किससे बात करता है? దేవుడితోని మాట్లాడినట్టు. वो उस खुदा से बात करता है माने। హల్లెలూయా. हालेलुया। పరిశుద్ధాత్ముడు నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. पवित्र आत्मा जो है वो तुम्हारे लिए वो प्रार्थना करता అదే रहता है। అన్య భాషల ప్రార్థన. वही है अन्य भाषाओं वाली प्रार्थना। నీ భార్య గురించి ప్రార్థన చేయి అన్య భాషలో. तुम अपनी जो है पत्नी के लिए प्रार्थना करो నీ अन्य భర్త भाषाओं में। గురించి, నీ తల్లిదండ్రుల గురించి, పిల్లల గురించి ప్రార్థన చేయి అన్య భాషలో. तुम अपने पति के लिए, अपने माता पिता के लिए, अपने बच्चों के लिए तुम प्रार्थना నీ करो अन्य సంఘం भाषाओं గురించి में। ప్రార్థన చేయి అన్య భాషలో. సేవకుల గురించి ప్రార్థన చేయి. तुम अपनी कलीसिया के लिए, अपने सेवकों के लिए प्रार्थना करो तुम अन्य भाषाओं నీ में। ఫైనాన్సెస్ గురించి, హెల్త్ గురించి ప్రార్థన చేయి. तुम्हारी सेहत और आर्थिक परिस्थिति के लिए तुम प्रार्थना करो अन्य भाषाओं में। నీ దేవుని యొక్క పరిచర్య గురించి ప్రార్థన చేయి అన్య భాషలో. उस खुदा की सेवकाई करने के विषय में तुम जो है अन्य भाषाओं में जो है प्रार्थना అందరం करो। ఒకసారి అన్య భాషలు ఎత్తుదాం. హల్లెలూయా. రజ్దబోరు షిరియల్ రబారుస్తరో షిరియల్ ఓ రజ్దబోరు షిరియల్ రబారుస్తరో షిరియల్ రజ్దకెందరో షిరియల్ రబారుజలదరో షిరియల్ రజ్నాన్ ఓ లెహస్తబోరు రెస్తకోరో షిరియల్ ఓ రజ్దబోరు షిరియల్ రబారుస్తరో షిరియల్ రజ్దకెన్ ఓ రెకెబోరి అదర
daro shirial o rezabauria daro shikari la rosinan o lebauria daro shirial o rezadal daro stakar o restabauria baro shirial rosinan o rezabauria daro shikar rezadauria daro shaliar staro rebon daro shikar rezabauria daro shikar baro shirial o ria baro shalo rimaro daro shalo staro shirial rekemo rianda ria ria shirial o rezabauria maro staro shirial rozeke rezdebo leyaho warastakero show Jesus hallelujah man hallelujah Amen. Hallelujah. hallelujah Hallelujah. hallelujah అన్య భాషలతో ప్రార్థన చేయండి अन्य भाषाओं में प्रार्थना అన్య करो। భాషలు రాని వాళ్ళు ఈ రోజు ఇక్కడ ఉంటే अगर कोई है यहाँ जिनको अन्य भाषाएं ना हो సర్వజనుల तो మీద నా ఆత్మ కుమ్మరిస్తానడు खुदा ने कहा सर्व शरीर रूप में నువ్వు अपने आप బాప్తిజం पकड़ लूंगा తీసుకోకున్నా తీసుకున్నా चाहे बपतिस्मा लो या ना लो। ఒకవేళ నువ్వు మొదటిసారి వచ్చినా చివరిసారి వస్తున్నా अगर तुम पहली बार आ रहे हो या आखिरी बार आ रहे हो అన్య భాషలు ఈ రోజు నిన్ను తాకును గాక आज के दिन अन्य भाषाएं ఆ तुमको అగ్ని छुए, నిన్ను రగిలించును గాక अग्नि तुमको और అగ్ని जय నిన్ను भगाए, రగిలించును గాక आग तुम्हें और ఓ जय भड़काए। రెక్కెబోరో శిడిల రోజున హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। రోమియోలకు రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలోకి వెళ్దాం रोमियो की पुस्तक 5वां अध्याय 5वां वचन రోమన్స్ देखेंगे। 5:5 ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ఈ ద్వారా నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. రెండు విషయాలు చూద్దాం అక్కడ मैं देखेंगे बातों को। ఒకటి एक बात ये है సిగ్గుపడడము जो है शर्मिंदा होना, రెండు और दूसरा ప్రేమించడం और प्रेम करना। రెండు ప్రేమించడం जो दूसरा है वो प्रेम करना। యేసయ్యని ప్రేమిస్తారా क्या तुम यीशु मसीह से प्रेम करोगे? లేకపోతే ఆ ప్రేమించకుండా సిగ్గుపడతారా नहीं तो उनसे प्रेम ना करके तुम जो है लज्जित व शर्मिंदा होगे। ఏమమ్మా क्या करोगे? యేసు ప్రభుని ప్రేమిస్తారా क्या तुम जो है यीशु मसीह से प्रेम करोगे ప్రేమించకుండా సిగ్గుపడతారా या तुम प्रेम नहीं करोगे और जो शर्माओगे? ప్రేమిస్తామా సిగ్గుపడదామా हम प्रेम करेंगे उनसे या हम शर्माएंगे? ప్రేయర్ ఫర్ ప్రజలారా కమాన్ ప్రేమిస్తామా సిగ్గుపడదామా प्रेम की प्रजा जवाब दो, तुम यीशु से మన प्रेम యేసయ్యని करोगे या शर्माओगे? ప్రేమిస్తామా సిగ్గుపడదామా हम यीशु से प्रेम करेंगे या शर्माएंगे? ప్రేమిస్తాం మన యేసయ్యని హల్లెలూయా हम प्रेम करेंगे उनसे माने हालेलुया को। మన కుటుంబంలో మన పిల్లల ప్రేమను చూసి నేర్చుకోవాలా हम जो हमारे परिवार में बच्चों को इस प्रेम को देखकर हमको యేసయ్యని सीखना ఎలా है ప్రేమిస్తున్నామో कि हम यीशु से कैसे प्रेम करते हैं। హల్లెలూయా హల్లెలూయా. మన ఉద్యోగంలో అక్కడిక్కడ వ్యాపారంలో మనం యేసయ్యని ఎలా ప్రేమిస్తున్నామో अपनी नौकरी की जगह यहाँ वो अपने व्यापार में हम किस रीति से यीशु से प्रेम మన करते हैं। ఉద్యోగంలో మన వ్యాపారంలో ప్రేమిస్తామా సిగ్గుపడదామా क्या हम अपने जो नौकरी व व्यापार में यीशु से प्रेम करेंगे या మన शर्माएंगे? భార్య దగ్గర మన భర్త దగ్గర యేసయ్యని ప్రేమిస్తామా సిగ్గుపడదామా हमारे पति हमारी पत्नी के पास हम जैसे यीशु से प्रेम करें या हम शर्माएंगे? ఆ? कहिएगा। మీ భర్త వచ్చి हमारे पति మీ आकर భార్య వచ్చి या तुम्हारी पत्नी आकर నన్ను ప్రేమిస్తున్నావా లేకపోతే ఎవరైనా ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అంటే ఏం చెప్తావు? जो है तुम क्या मुझसे ज्यादा प्रेम करते हो किसी और को ज्यादा प्रेम करते हो क्या कहेंगे तो क्या कहोगे? ఆ? మనం యేసయ్యనే ప్రేమించాలా हमें जो यीशु मसीह से ही प्रेम करना है। యేసుని ప్రేమించిన వాళ్ళు తన భార్యతో భర్తతో చక్కగా ఉంటారు जो यीशु से प्रेम करते हैं ना वे लोग अपने पति हो या अपनी पत्नी से बस सही ढंग से తన रहते हैं। భర్తని తన భార్యని యేసయ్య కన్నా ఎక్కువ ప్రేమించేటోళ్ళు जो कोई भी अपनी पति हो या पत्नी को यीशु से ज्यादा తన प्रेम करते భర్తతో हैं తన భార్యతో ఎప్పటికీ ఉండలేరు సరిగా वो अपने पति हो या पत्नी के साथ हमेशा सही रीति से అది नहीं रह सकते। కొంతకాల ప్రేమ మాత్రమే वो थोड़े समय का ही प्रेम होता है। హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. అది పెళ్లికి ముందు తెలుసుకున్నా కాబట్టి నేను అదృష్టవంతుని जो है विवाह से पहले मैंने इस बात को जान लिया इसलिए मैं बहुत ही सौभाग्यवान हूं। కాబట్టి శురువాదే యేసయ్య ప్రేమతోని మొదలు పెట్టినాం इसलिए हमने शुरुआती जो की పెళ్లిలో. है यीशु के प्रेम से ही किए हैं। హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమిస్తున్నారని మీలో ఉంటే तुम खुदा से प्रेम करोगे कि ये बात तुम में है तो దేవుని గురించి సిగ్గుపడరని మీలో ఉంటే खुदा के विषय में तुम शर्माओगे नहीं अगर ये तुम में है तो మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నట్టు इसका मतलब ये कि तुम में पवित्र आत्मा है। కానీ लेकिन ఇష్టం ఉన్నట్టు విచ్చలవిడిగా जैसे मन मर्जी में आए उस प्रकार से అనవసరమైన చోటుకెళ్ళి बेकार की जगहों पे నేను जाकर యేసయ్యని ప్రేమిస్తున్నానని అరవడం కాదు చెప్పడం కాదు मैं यीशु मसीह से प्रेम करता हूं ऐसा बोलना ऐसा चिल्लाना ये नहीं करना है। ప్రేమ అనేది చెప్పడం కన్నా క్రియల్లో ఉండాలా
प्रेम जो बोलने से बढ़कर तुम्हारे कामों में दिखना ఈ चाहिए। ఉద్యోగంలో కేకలు వేయడం కాదు, నేను యేసుని ప్రేమిస్తున్నాను. तुम अपनी नौकरी की जगह जाकर चिल्लाना नहीं कि तुम यीशु నీ से प्रेम करते క్రియలు हो। నీతి క్రియలు చూసి చెప్పాలా तुम्हारे जो धर्मी व धर्म के कामों को देखकर వీనిలో कहे लोग యేసయ్య ప్రేమ ఉందని. कि इनमें यीशु का प्रेम है कहकर। నీ దయాళత్వం చూసి చెప్పాలా तुम्हारा जो है दयालुपन देखकर వీరిలో యేసయ్య ప్రేమ ఉందని. कहे लोग कि इसमें यीशु का प्रेम है कहकर। హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా। కదండి, నేను ఎంతో మంది అన్యజనులతో మాట్లాడుతూ ఉంటా. देखो मैं कितने सारे अन्य जाति के लोगों से बात करता हूँ। వేరే విషయాలు మాట్లాడుతున్నప్పుడు दूसरी बातों के बारे में जब मैं उनसे बात करता हूँ ఒక విషయంలో నేను పోయిన వారము ఆదివారమే అనుకుంటా వెళ్ళినప్పుడు जब पिछले रविवार किसी बात के कारण मैं जब गया था, మా వాళ్ళకి చెప్పినారు, కానీ మీరు చాలా मैंने अपने लोगों से कहा लेकिन आप तो जो है बहुत మా ही, అంటే వాళ్ళ బంధువులు వచ్చింటున్నారు, माने उनके रिश्तेदार आए हुए थे। మా వాళ్ళు వచ్చి నాకు చెప్పిండ్రు, వాళ్ళ పెద్ద మనుషులు जय हमारे वो लोगों ने आके ये कहा है, वो जो बड़े बुजुर्ग వీళ్ళకి हैं, ఇలా ఇలా ఉండమని చెప్పినవంట. कि आपने इनसे ऐसा ऐसा रहने को कहा है कहकर। అంటే माने నేను ఎంత పెద్దోడు వస్తాడేమో అనుకున్నా, वो लोग ये कह रहे थे कि कितना ऐसा बड़े बुजुर्ग आएंगे कहकर। కానీ लेकिन ఒక యవనస్తుడివే వచ్చినావు నువ్వు, एक नौजवान हो तुम आए हो, ఒక యవనస్తుడివే వచ్చినావు, तुम एक नौजवान तुम आए हो, అంత మెచ్యూరిటీ నీలో ఉందా అని అంటే तुम्हें उतनी मैच्योरिटी है। माने నేను కాదు, वो मैं नहीं, యేసయ్య నాలో ఉన్నాడు. यीशु मसीह मुझ में है। హల్లెలూయా హల్లెలూయా. నీ క్రియలతోని అన్యులనుగాక వీరు యేసయ్య ప్రేమించేటోళ్ళని. హల్లెలూయా. तुम्हारे कामों को देखकर वो अन्य जाति के लोग कहे कि ये यीशु से प्रेम करने वाले लोग हैं అవన్నీ कहकर। ఉదాహరణగా మీకు చెప్తున్నా అర్థం కావాలని. ये सारी बात एक उदाहरण के तौर पर मैं तुमसे कहता हूँ ताकि तुम लोगों को సమస్త समझ में आए ఘనత कहकर। యేసయ్యకి కలుగును గాక. सारा महिमा उस प्रभु यीशु मसीह को ही मिले। హల్లెలూయా. हालेलुया। కాబట్టి నీలో దేవుని ప్రేమించాలని ఆశ ఉంటే अगर तुम्हारे अंदर ये आशा हो कि तुम खुदा से प्रेम करो कहकर, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నట్టు, इसका मतलब ये है कि तुम्हें पवित्र आत्मा है। పరిశుద్ధాత్ముడు ఉన్నట్టు इसका నీలో. मतलब तुम्हें पवित्र आत्मा है। హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత మొదటి యోహాను 2:27 पहला यूहन्ना की पुस्तक उसका दूसरा अध्याय उसका 27वां మొదటి वचन। యోహాను 2:27 అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచిచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఎవరును మీకు బోధింపనక్కరలేదు. బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని సత్యమే గాని అబద్ధము కాదు. అబద్ధము కాదు. కాదు. అది అన్నిటిని గూర్చి ఆ. మీకు బోధించుచున్న ప్రకారముగాను అది అన్నిటిని గురించి నీకు బోధించుచున్న ప్రకారముగాను బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆ, ఆయనలో మీరు నిల్చుచున్నారు. హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। చాలా మంది ఈ వాక్యం పట్టుకొని बहुत से लोग इस वचन को लेकर నాకు సేవకుడు బోధించిన అవసరం లే అని అనుకుంటారు. मुझे किसी सेवक के सिखाने की जरूरत नहीं है। ఆ ఒక్క వాక్యం కాదు, वो एक वचन ही नहीं, అనేక వాక్యాలు ఉన్నాయి సేవకులు మీకు బోధించాలన్నది. बहुत से ऐसे वचन है जिसमें ये लिखा गया कि जो सेवक है वो तुमको सिखाए के మీరు పరిశుద్ధాత్ముడు ఉన్నాడని రుజువు ఇంకొకటి ఏంటంటే तुम्हारे अंदर पवित्र आत्मा, इस बात का एक और सबूत ये है మీలో कि तुम में మీలో ఒకలాంటి జ్ఞానము తెలివి ఉంటదంట. तुम्हें एक प्रकार का वो ज्ञान वो बुद्धि అది होती కూడా है। కేవలము వాక్యము గురించే కాదు, वो सिर्फ वचन के विषय में ही नहीं, అన్నిటి గురించి, सारी बातों के विषय में, అన్నిటి గురించి सारी बातों के विषय में సత్యము, सत्य, ఆ యొక్క సత్యము वो जो सत्य है మీకు తెలుసుకునే तुमको वो जान ఆ लो जैसा, తెలివి జ్ఞానము మీలో ఉంటదంట. वो ज्ञान वो बुद्धि तुम में होती है। ఆ తెలివి జ్ఞానం ఉంటది. वो ज्ञान और वो बुद्धि ఉట్టి వాక్యము గురించే కాదు, सिर्फ वचन के बारे में ही नहीं, అన్నిటి గురించి. सारी बातों के बारे में। నీ జీవితంలో చాలా మంది తప్పుడు వ్యక్తులు ఉంటారు, तुम्हारे जीवन में बहुत से ऐसे गलत लोग వాళ్ళ होते हैं, గురించి తెలుసుకునే తెలివి జ్ఞానం ఉంటదంట. उनके बारे में जानने वाला ज्ञान और बुद्धि। నీ ఉద్యోగం ఒకలాగా కనిపిస్తుంది నీకు, तुम्हारी नौकरी तुमको एक प्रकार ऐसी लगती దాంట్లో है, ఉన్న సత్యము వేరా. क्या उसके अंदर की सच्चाई अलग నీ है? స్నేహితులు ఒకలాగా కనిపిస్తారు నీకు, तुम्हारे दोस्त तुमको एक जैसे दिखते हैं, కానీ సత్యము వేరా. लेकिन क्या उसकी सच्चाई अलग వాళ్ళు है? దోస్తులే కాదు అసలుకి, वो तो असली में दोस्त ही नहीं వెనుక है, రకరకాలుగా ఉంటారు నీకు. वे ऐसे विभिन्न प्रकार से होते నీ हैं। కుటుంబం గురించి సత్యము తెలుసుకుంటావు, जय तुम अपने परिवार के विषय में उस सत्य को जानते हो, ప్రపంచము గురించి సత్యము తెలుసుకుంటావు. और दुनिया की जो सच्चाई है उसको तुम ఈ जानते हो। లోకం ఒక అబద్ధపు లోకం అని తెలుసుకుంటావు నువ్వు. ये दुनिया एक झूठ से भरी हुई दुनिया को तुम కేవలం जान लेते భూమి हो। మీదకి మనం యాత్రికులమే అని తెలుసుకుంటావు.
తెలుసుకుంటావు तुम इस धरती पर केवल यात्री हो, ये इस बात ఒక को तुम जान लेते హాలిడేకి हो। వచ్చిన భూమి మీదకనే తెలుసుకుంటావు నువ్వు बस तुम छुट्टी मनाने आए हो कि तुम जान लेते हो इस నీలో धरती पर పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే तुम्हारे अंदर पवित्र आत्मा है అలాంటి माने జ్ఞానము తెలివి వస్తదంట ऐसी ज्ञान और बुद्धि तुमको ఎలాంటి आती है। జ్ఞానము తెలివి అంటే इस प्रकार का ज्ञान और बुद्धि కేవలము సత్యమైన వాక్యే కాదు सिर्फ सत्य वचन ही నీ नहीं, చుట్టుపక్కల ఉన్న అన్ని గురించి हमारे आसपास मौजूद ఆ सारी యొక్క बातों के बारे సత్యము में उसकी जो सच्चाई है తెలుసుకునేలాగా నీ కళ్ళు ఓపెన్ అవ్వనుగాక तुम जान लो, उस प्रकार से तुम्हारी आंखें खुल जावे। హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా। ఒకరిని పెళ్లి చేసుకుందాం అనుకుంటావు जय वो करते थे ऐसा कर रहे हैं, సత్యము తెలుసుకో लेकिन तुम सच्चाई को जान लो, సత్యము తెలుసుకో लेकिन तुम सच्चाई को जान लो, సత్యము తెలుసుకో तुम सच्चाई को जान लो। బైబిల్ అంటుంటది बाइबल ये कहता है ఈ రీతిగా ఒక వ్యక్తి ఉండాలా इस प्रकार से एक व्यक्ति को होना चाहिए। పోయినసారి కూడా చెప్పినా पिछले बार भी मैंने कहा हूँ అన్న ఆయన అగ్ని ఫైర్ అన్న कि वो जो है वो एक अग्नि है, అందుకే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా इसलिए वो जो है वो विवाह करना चाहते। ఒక ఫైర్ ని కాదు నువ్వు పెళ్లి చేసుకునేది जो है एक अग्नि, एक फायर से नहीं तो तुम विवाह करते हो। వాడు నరకపు ఫైరా పరలోకపు ఫైరా తెలియదు वो नरक की आ गई है, वो स्वर्ग से आने वाली अग्नि है, वो नहीं जानते పోయి हो। దాన్ని చేదు పెడతా అంటున్నావు जो तुम जाकर उंगली लगाने को कहते हो। ఒక భర్త అనేవారు ఎలా ఉండాలి యేసు ప్రభుని పోలి ఉండాలా एक पति जो है तो वो कैसा होना चाहिए? यीशु मसीह के जैसा वो होना దయాళుడు चाहिए, ప్రేమమయుడుగా ఉండాలా प्रेम करने वाला, दया दिखाने वाला होना चाहिए। అది दयालु। సత్యము ये सत्य है, కానీ నువ్వు చూసేదేంటి लेकिन तुम क्या देखते हो? లోకములో సినిమాలో చూపించినట్టు जैसा दुनिया में उस सिनेमा में दिखाते वैसा, వాడు ఒక ఫైటింగ్ చేయాలా जो उनके जैसे मारपीट వాడు ఒక करना, ఫైర్ లాగా ఉండాలా वो एक अग्नि समान रहना, అందరిని ఎదిరించాలా सबका वो सामना మా करना, తల్లిదండ్రులను ఎదిరించాలా हमारे माता पिता మా का वो सामना తల్లిదండ్రులని करना। ప్రేమించాలని కాదు ఎదిరించాలని లోకం నేర్పిస్తున్నది जय माता पिता से प्रेम करना नहीं, माता पिता का सामना करना के दुनिया అలాంటి सिखाती है। ఫైర్ वो इस प्रकार की अग्नि है అని చూస్తున్నావు కానీ సత్యం ఏందంటే क्या तुम देखते हो, लेकिन सच्चाई क्या సత్యం है? ఏందంటే लेकिन सच्चाई क्या है? రాబోయే దినాల్లో వాడు నిన్ను కూడా ఎదిరిస్తాడు आने वाले दिनों में वो तुम्हारा भी सामना करेगा। నీ తల్లిదండ్రులు కొట్టినోడు నిన్ను కూడా కొడతాడు जय तुम्हारे माता पिता से वो तुमको भी वो मारपीट అలాంటి करेगा। ఫైర్ కావాలా నీకు क्या वैसी अग्नि तुमको లేకపోతే चाहिए? సత్యము కావాలా నీకు नहीं तो तुमको सत्य चाहिए। లోకములో అన్నిటి గురించి పరిశుద్ధాత్ముడు సత్యం అనే జ్ఞానము తెలివి అందరికి ఇక్కడ ఇచ్చును గాక दुनिया के बारे की सारी बारे में जो वो सच्चाई का ज्ञान और बुद्धि वो पवित्र आत्मा तुमको आज देवे। అలాంటి నువ్వు తెలుసుకుంటున్నావు అంటే इस प्रकार से तुम जान लेते నీలో हो माने పరిశుద్ధాత్ముడు ఉన్నట్టు इसका मतलब ये कि तुम में पवित्र आत्मा है। ఒకరు మెప్పుతారు एक तुम्हारी सराहना वो बढ़ाई कभी करता है, हेच्चिस्तारू। एक तुम्हें ऊंचा बढ़ाता है, ఒకడు మా ముందు బాగా పని చేస్తాడు एक जो हमारे सामने खूब अच्छे से काम करता है। అవన్నీ చూసి वो सब कुछ देखकर మేము పొంగిపోము ఏమి కాము ना ही हम जो खुशी के मारे फूलते हैं ना कुछ होते हैं। ప్రేయర్ పవర్ అట్లా లేదు प्रेयर पावर ऐसा नहीं है, ప్రేయర్ పవర్ అలా లేదు प्रेयर पावर ऐसा नहीं है, మేము అలా లేము जो हम ऐसे नहीं हैं। అలాంటి పరిశుద్ధాత్ముడు మాలో ఉన్నాడు इस प्रकार से पवित्र आत्मा हम में है అలాంటి పరిశుద్ధాత్ముడు అందరిలో ఉన్నారు और ऐसा पवित्र आत्मा हम सब में है। కానీ మిగతా కొంతమందిలో కూడా అలాంటి దేవుని ఆత్మ జ్ఞానం తెలివి దిగుడు గాక तुम्हारे अंदर थोड़े लोग हैं, उनमें भी जो ये खुदा का ये आत्मा बुद्धि और जो ये ज्ञान उतर कर కాబట్టి आने నీలో पाए। అలాంటి తెలివి జ్ఞానం ఉన్నదంటే अगर तुम में वैसी ज्ञान और बुद्धि हो నీలో तो పరిశుద్ధాత్ముడు ఉన్నట్టు इसका मतलब ये कि तुम्हें पवित्र आत्मा है। దాన్ని బట్టి యూ విల్ ఫైండ్ ఎ రియల్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్ तब तुम्हारे जीवन का असली मकसद क्या है तुम నువ్వు जान पाओगे। బ్రతకడానికి तुम्हें जीने का నిజమైన కారణాలను తెలుసుకుంటావు सही कारण व मकसद तुम जान लोगे ఎందుకొరకు నేను బ్రతకాలా कि मुझको किस लिए जीना ఎందుకొరకు है, నేను పెళ్లి చేసుకోవాలా किस लिए मुझको विवाह करना है, ఎందుకొరకు నేను వ్యాపార ఉద్యోగం చేయాలా मैं किस लिए वो व्यापार व नौकरी को ఎందుకొరకు करना, నేను పిల్లల్ని కని పెంచాలా मैं किस लिए बच्चों को पैदा करके उन्हें पाल पोस के बड़ा ఎందుకొరకు నా करना, భార్యతోని నా భర్తతోని ఎలా ఉండాలా किस लिए मैं अपनी पत्नी और पति के साथ कैसे అలాంటి रहना, తెలివి జ్ఞానము ऐसा ज्ञान व అలాంటి बुद्धि సత్యముని కోపన్ అవుతుందంట वैसी सच्चाई तुम्हारे लिए खुल जाएगी। సత్యంలో బతుకుతారా అబద్ధంలో బతకాలనుకుంటున్నారమ్మా तुम झूठ में जीना चाहते हो या सत्य में जीना चाहते हो? అబద్ధపు ప్రపంచం మెత్తగున్నది మంచిగుందన్న సుఖంగున్నది బతుకుతా అంటవా झूठ से भरी हुई दुनिया बहुत ही आरामदायक, बहुत ही नरम है, बहुत ही आराम मिलता है कि तुम నన్నేమి उसमें रहना ఇబ్బంది चाहते हो। పెట్టట్లేదు చాలా బాగున్నది मुझको तो कुछ तकलीफ नहीं दे रहा, बहुत अच्छा है। లోకం మెచ్చుతున్నది जो है दुनिया मेरी बड़ाई व सराहना कर रहा है, ఉద్యోగం మెచ్చుతున్నది जो नौकरी जो है वो मेरी सराहना कर रहा है, బంధువులు మెచ్చుతున్నారు जो मेरे रिश्तेदार वो मेरी बढ़ाई कर रहे అలాంటి हैं। అబద్ధపు ప్రపంచంలో వండుకుంటావా ऐसे झूठ भरी दुनिया में तुम रहोगे ఈ రోజు सोए। మెచ్చినోళ్ళే రేపు తిడతారు కొడతారు जो है आज तुम्हारी बड़ाई करने वाली कल तुम्हारे संग मारपीट దాన్ని करेंगे, అబద్ధం అంటారు उसे ही झूठ कहते అవసరం हैं। ఉన్నప్పుడు ఒక్కడు రాడు जरूरत पड़ने पर एक भी नहीं आता, అబద్ధం అంటారు ये पूरा झूठ है। హల్లెలూయా హల్లెలూయా। నీ కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు तुम्हारे लिए प्रार्थना करने वाले लोग हैं, హల్లెలూయా హల్లెలూయా। నువ్వు వచ్చిన రాకున్నా चाहे तुम आओ या ना आओ, దేవునికి దూరమైనా चाहे तुम खुदा से दूर हो, పరిశుద్ధాత్ముడు నీలోనే ఉన్నాడు पवित्र आत्मा तुम में ही है। దేని బట్టి చెప్తున్నా
किस कारण मैं ये कहता हूँ? మొట్టమొదటి కారణం ఏంటి? सबसे పరిశుద్ధాత్ముడు पहला ఉన్నాడని कारण क्या है कि నీ परिशुद्धात्मा है లోపల कि నేను దేవుని బిడ్డనని నమ్ముతున్నావు చూడు. जो तुम्हारे अंदर तुम ये मानते हो कि तुम खुदा की संतान हो के कर ये बात। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। సత్యం ఈ రోజు నుంచి అందరు తెలుసుకొనును గాక. आज के दिन से सारे लोग उस सत्य को जान ఈ पावे। వారం బోండి లోకములో इस हफ्ते तुम जाओ दुनिया ఒక में, సత్యమైన ప్రపంచం ఓపెన్ అవును గాక. एक सच्चाई से भरी हुई दुनिया तुम्हारे लिए खुल जाए। పరిశుద్ధాత్ముడు ఓపెన్ చేయను గాక మీలో. पवित्र आत्मा उसे तुम्हारे लिए खोल दे। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। అందరిని ఒక సత్యముతోని చూడండి, సర్వ సత్యముతోని. सारे लोगों को उस सत्य व सर्व सत्य की नजरों से ही देखो तुम। తర్వాత इसके बाद మొదటి పేతురు మొదటి అధ్యాయం 2వ వచనం చివరిది ఇది. पहला पत्रस पहला अध्याय दूसरा वचन మీలో ये अंत है। పరిశుద్ధాత్ముడు వసిస్తున్నాడన్న రుజువుకి तुम्हारे अंदर पवित्र आत्मा निवास करता है, इस बात का सबूत है ये। మొదటి పేతురు మొదటి అధ్యాయం 2వ వచనం. पहला पत्रस पहला अध्याय दूसरा वचन। ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి ఆజ్ఞ వలనే పరిశుద్ధత ఆ. పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన పరిశుద్ధాత్ముడు पवित्र आत्मा। ఆ వచనంలో మళ్ళీ 2 వర్డ్స్ తీసుకుందాం. जय उस वचन में हम दो शब्दों को देखते हैं పరిశుద్ధాత్ముడు कि पवित्र आत्मा ఆ పేరులోనే ఉంది, उस नाम में ही है పరిశుద్ధంగా ఉంటాడు. कि वो पवित्र रहता है, పరిశుద్ధంగా ఉంటాడు. वो पवित्र నీలో रहता है। పరిశుద్ధాత్మ ఉన్నదంటే तुम्हारे अंदर पवित्र आत्मा है माने నువ్వు ప్రతిరోజు పరిశుద్ధంగా అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటావు. तुम जो प्रतिदिन पवित्र बनने की जो कोशिश करते रहते हो। మరి పరిశుద్ధంగా ఉండాలంటే पवित्र रहना तो మనందరికీ తెలిసింది हम सब जो जानते हैं యేసు రక్తం చేత కడగబడాలా, यीशु के लहू से धोए जाना चाहिए, యేసు రక్తంలో పాలు పంచుకోవాలా, यीशु के लहू में हमें भाग लेना है। అది అందరికీ తెలిసింది. ये सब लोग जानते हैं, అందరూ చేస్తారు, ये सब करते हैं, అందరూ చేస్తారు. सब करते हैं మన పాపం క్షమించని कि प्रभु मेरे पापों को क्षमा करो। దేవుని రక్తంతో కడగబడి जो खुदा के लहू से धोए जाते हो, శరీరాత్మలు పాలు పంచుకొని खुदा के शरीर लहू में भाग लेते हुए నేను పరిశుద్ధంగా అయిపోయినా అంటే मैं पवित्र हो गया हूँ, बस కాలే అమ్మా, नहीं కాలే. नहीं। అక్కడ పరిశుద్ధత, वहाँ पर पवित्रता రెండవది और दूसरी बात क्या है? ఆజ్ఞకు విధేయత, जय आज्ञा की और जय कहना मानने वाले, దేవుని వాక్యానికి విధేయత, जय खुदा के जय वचन के प्रति आज्ञाकारी रहना, దేవుని వాక్కుకి విధేయంగుండి जय खुदा के वचन के प्रति जय विधेयी రక్తంతో रहकर కడగబడినప్పుడే నువ్వు పరిశుద్ధుడవి. उनके लहू से धोए जाओगे, वो आज्ञाकारी रहोगे, तभी तुम पवित्र బాప్తిజం बनोगे। తీసుకొని విధేయతగా ఉంటేనే నువ్వు పరిశుద్ధుడవి. बपतिस्मा लेकर तुम आज्ञाकारी व विधेयी रहोगे, माने तभी तुम पवित्र रहोगे। హల్లెలూయా. हालेलुया। కాబట్టి విధేయుడుగా इसलिए विधेयी ఆ होकर విధేయత్వం आज्ञाकारी, రావడం అని అంటే उस आज्ञाकारी अनुशासन में आना माने, నేను ఆన్లైన్ లో చెప్పినా कल जो है ऑनलाइन में मैंने कहा हूँ, ఒక రోజు దేవుడు एक दिन खुदा నేను ప్రార్థన చేస్తూ जब मैं प्रार्थना कर रहा था तो ఏదో దాంట్లో जो किसी बात में నాకు పని జరగకపోతే मेरे लिए काम नहीं हो रहा था तो జీసస్ ఐ లాస్ట్ అని చెప్పి ప్రార్థన చేస్తున్నా. मैं कहा कि प्रभु मैंने खो दिया है सब कुछ, నేను ఓడిపోయిన యేసు ప్రభు అని ప్రార్థన मैं చేస్తున్నా. हार गया हूँ प्रभु के, कब मैं प्रार्थना करता हूँ దేవుని స్వరం వచ్చింది, तो खुदा की आवाज आई है ఐ వన్ అని వచ్చింది. कि मैं जयवंत हुआ हूँ, నేను గెలిచినా అని వస్తుంది. मैं जयवंत हुआ हूँ कहकर आई है आवाज। నేను ఓడిపోయినా मैं हार गया हूँ జీసస్ గెలిచిండు నాలో. लेकिन मुझको यीशु ने जो जिताया है, ఆ స్వరం వచ్చింది. वो आवाज आई। అప్పుడు నాకు అర్థమైంది, तब मुझे समझ आई बात, దేవుడు గెలవాలంటే నేను ఓడిపోవాలా, अगर खुदा अगर जीतना तो मुझको నా हार जाना శరీరం है, ఓడిపోవాలా. मेरा शरीर हार जाना चाहिए। ప్రాణమన్న ఓడిపోయినప్పుడే జీసస్ గెలుస్తాడు. जब प्राणमन्ना हारेंगे तभी यीशु जीतेंगे, శారీరకంగా, शारीरिक तौर पर। ఆత్మీయంగా ప్రాణమన్న గెలవాలి, ఆత్మీయంగా నువ్వు గెలవాలా. आत्मिक तौर पर ब्राह्मणा भी जीतना, आत्मिक तौर पर तुम भी जीतना चाहिए। కాబట్టి इसलिए నువ్వు ఓడిపోతేనే तुम हारोगे तो ही దేవునికి విధేయుడుగా ఉన్నట్టు. నువ్వు खुदा के प्रति तुम आज्ञाकारी हो। నేను అనంటే मैं माने कहोगे तो దేవునికి విధేయుడుగా నువ్వు ఉండలేవు, इसका मतलब तुम खुदा के प्रति आज्ञाकारी नहीं ఎన్నడూ रह सकते हो, ఉండలేవు. कहीं पर भी नहीं रह सकते हो, ఎన్నడూ ఉండలేవు. कभी भी नहीं रह सकते ఆ हो। పరిశుద్ధాత్మ నీలో ఉండలేదు. वो पवित्र आत्मा तुम में अगर है కాబట్టి तो పరిశుద్ధత నీలో ఉండాలంటే तुम्हारे अंदर वो पवित्रता रहना तो దేవునికి లోబడు, రక్తంతో కడగబడు. खुदा का आज्ञा मानो और खुदा के लहू में तुम धोए అలాంటి जाओ। విధేయత నీలో ఉన్నదంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నట్టు ఈ రోజు. वैसा आज्ञाकारी जीवन है माने इसका अर्थ तुम्हारे अंदर पवित्र आत्मा है। హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు నీకు లోకం మీద విరక్తి పుడుతుంటది. तब तुमको दुनिया पर चिढ़ होने लगती है, పాపం అంటే చీ అనిపిస్తుంటది. पाप माने छी लगता है। ఒకప్పుడు ఎప్పుడో చేసింటారు, एक समय में बहुत पहले किए "తూ, होंगे, ఇలాంటి బురదలో నేను ఉండే నా అనిపిస్తది. इस प्रकार के कीचड़ में था कि तुम्हें लगता అప్పుడే है ఎందుకు तब నేను మారలేదా कि मैं तभी नहीं बदला क्यों, అన్న పశ్చాత్తాపం నీలో మొదలవుతుంది. क्या वो पश्चाताप तुम्हारे अंदर शुरू होता ఈ है? రోజు మొదలైందా? क्या आज के दिन शुरू हुआ है? పరిశుద్ధాత్ముడు నీలో ఆవరించడం మొదలు పెట్టిండు, पवित्र आत्मा तुम्हारे अंदर हावी होना ये शुरू हो चुका నీలో है, రావడం మొదలు పెట్టిండు. तुम्हारे अंदर उसका आना शुरू हो गया है। అన్న ఇవన్నీ కూడా कि
कि अन्ना ये सब कुछ ఫుల్లుగా నాలో లేవు, पूरी तरह से मेरे अंदर नहीं ఫుల్లుగా है, నాలో లేవు, पूरी तरह से मेरे अंदर नहीं है, కొంచెం ఉన్నాయి थोड़ा सा है। అని అంటే क्या వాళ్ళకు कहोगे ఒక तो గుడ్ న్యూస్ ఏంటంటే उनके लिए खुशखबरी ये है, పరిశుద్ధాత్ముడు पवित्र आत्मा जो है ఫుల్లుగా पूरी रीति కొంచెముగా से या थोड़ा सा ఉండడమ్మా. नहीं रहता ఉన్నాడంటే है, माने ఉన్నట్టే లెక్క, है जैसा ही, లేడంటే नहीं माने లేనట్టే లెక్క. नहीं है जैसा। హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు మీలో ఇలాంటి స్వభావాలన్నీ కూడా, आज के दिन तुम्हारे अंदर इस प्रकार के ఈ सारे 7 स्वभाव, స్వభావాలన్నీ కూడా ये सारे सातों स्वभाव నీలో కొంచెం కొంచెం ఉన్నా సరే, चाहे तुम्हें थोड़ा थोड़ा सा ही हो, నీలో కొంచెం కొంచెం ఉన్నా సరే, चाहे तुम्हारे अंदर थोड़ा थोड़ा सा ही हो, నేను దేవుని బిడ్డనని కొంచెం కొంచెం ఉన్నా సరే, मैं खुदा की संतान हूं, ये बात थोड़ी सी भी हो तुम में तो, ప్రేమగా దయాలత్వముతో కన్నీటితోని जो है प्रेम और दयालुपन दिखाते हुए, ఆ యొక్క నీలో ఆ యొక్క స్వభావాలు కొంచెం కొంచెం ఉన్నా సరే, ये सारे स्वभाव तुम में अगर थोड़े थोड़े से भी हो तो యేసు ప్రభు గురించి यीशु मसीह के विषय में చెప్పాలని ఆశ నీలో కొంచెం కొంచెం ఉన్నా సరే, बोलने की आशा अगर थोड़ी थोड़ी सी भी तुम నీ में हो तो, భర్తకి నీ భార్యకి కానీ ఎవరికైనా సరే, चाहे तुम्हारे पति या तुम्हारी पत्नी से जिस किसी से भी, అన్య భాషలు నీలో కొంచెం కొంచెం ఉన్నా లేకున్నా, चाहे अन्य भाषाएं थोड़ी सी हो या ना हो, దేవుని ప్రేమ నీలో కొంచెం ఉన్నా, चाहे खुदा का प्रेम तुम में थोड़ा सा ही हो, అలాంటి తెలివి జ్ఞానము అన్నిటిని సత్యంగా గుర్తుపట్టే తెలివి జ్ఞానం నీలో కొంచెం ఉన్నా, सारी बातों की सच्चाई को जानने का वो ज्ञान और जो बुद्धि चाहे तुम में थोड़ा सा ही हो, పరిశుద్ధత అనేది కొంచెముగా ఉన్నా, चाहे पवित्रता तुम में थोड़ी सी ही ఈ हो, రోజు 100% నేను చెప్తున్నా, आज के दिन 100% में तुमसे कहता हूँ, వాక్యానుసారంగా वचन के अनुसार ही నీలో ఈ రోజు పరిశుద్ధాత్ముడు ఉన్నట్టే. आज హల్లెలూయా. के दिन तुम्हारे अंदर पवित्र आत्मा है, పరిశుద్ధాత్ముడు ఉన్నట్టే आज के दिन तुम्हारे अंदर पवित्र आत्मा है, నమ్మండి. इस बात को నాలో विश्वास करो పరిశుద్ధాత్ముడు कि ఉన్నాడండి. मुझ में पवित्र आत्मा है। చెప్పండి అందరు నా వెనకాల, कहो मेरे संग आप నాలో सब పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, कि मुझ में पवित्र आत्मा है, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. मुझ में पवित्र आत्मा है। ప్రతి బిడ్డనండి నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. हर एक ये कहे कि मुझ में पवित्र आत्मा ఆ है। పరిశుద్ధాత్ముడు 7 రీతిలుగా ఈ రోజు నేను అభిషేకించి నడిపించును గాక. आज के दिन वो पवित्र आत्मा सातों रीति से तुम्हें अभिषेकित करके तुम्हें దేవుడి चलाए। వాక్యాన్ని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. खुदा इस वचन का सबको बहुतायत की रीति से అందరం आशीष చేతులెత్తి दे। దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా టు అవర్ ఫాదర్ లార్డ్ రస్తబోరు శిరియరజన జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభువా హల్లెలూయా. ఓరే బౌరియాస్ దరో శిరియరజనాన్ ఓరే కెమోరుస్ దరో శిరియరజర దరో శిరియరజనాన్. దేవా దేవా హల్లెలూయా 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 हालेलुया 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 హల్లెలూయా 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 हालेलुया हालेलुया హల్లెలూయా हालेलुया 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 Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus. Hosanna, 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 Hosanna. Amen, 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 amen. 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 Amen, 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 amen. Amen, 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 amen. Amen, 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 amen. Amen, amen, amen. స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధ అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా మా దేవా యేసు ప్రభువా నీకే వందనాలు యేసు ప్రభువా. పరిశుద్ధ మరి మీ యొక్క ఆత్మతో ఈరోజు మమ్మల్ని నింపి ఉన్నావు యేసు ప్రభువా. మీ ఆత్మ నాలో ఉన్నదనే యేసు ప్రభువా, మాలో ఉన్నదనే యేసు ప్రభువా.
మరి 100% నువ్వు మాకు చెప్పినైనా మా విశ్వాసాన్ని బలపరిచినవునైనా పరిశుద్ధాత్మతో నీ ఉండి వెళ్తున్నాం ఇక్కడి నుంచి. దేవా మమ్మల్ని ఇంక నువ్వు అభిషేకించి వాడుకోమని, యేసు ప్రభు వాక్యాన్ని ఫలింపజేసి విస్తరింపజేయమని, ఈ వారమంతా మీ తోడు నీడ మాకు దయచేయమని, మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి. సర్వ సత్యం మేము అన్నిట్లో చూడునుగాక. ఆ రీతిగా మేము ముందుకు నడుచుటకు సాయం చేయమని, మీ ఆత్మ పొందుకొని నడుచుటకు సాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామకే జయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం తండ్రి. నీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు కూడి వచ్చిన అందరికీ యేసు నామములో కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.